గౌరవ డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమంలో దిగ్విజయంగా ఈరోజు హైదరాబాద్లో జరగడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే నేను సేవా కార్యక్రమాల్లో కరోనా టైంలో 1634 దేహాలకు వారి వారి మతాచారాలకు అనుగుణంగా కరణ సంస్కారాలు చేశానో వాటిని గుర్తించిన యూనివర్సిటీ యాజమాన్యం నాకు గౌరవ డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమంలో నన్ను డాక్టర్ జేఎండి ఘోష్గా నన్ను చేయడం జరిగింది. దీని వెనకాల నాకు మిస్టర్ వేణుగోపాల్ గారు చిక్బల్లాపూర్ మరియు మిస్టర్ నరసింహ సార్ ఫ్రమ్ నెల్లూరు వీరి యొక్క సహాయ సహకారాల ద్వారా ఈ యొక్క అవార్డు నాకు దక్కడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ మీ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఏదైతే సేవలు మనం చేస్తూ వచ్చినామో గతంలో కరోనా టైంలో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఏ సేవా కార్యక్రమాల ద్వారా నేను చేశానో అది ఇవన్నీ వస్తాయని చేయలేదు, కానీ మంచి వెంటాడుతూనే ఉంటుందని చాలా సందర్భాలను చెప్తానే వచ్చా. ఆ విధంగా నేను చేసిన గత 2 సంవత్సరాలతో చేసిన ప్రస్తుతానికి కూడా అనాథలుగా చనిపోతున్న వారికి వారి అంబులెన్స్ సేవలు మేము ఉచితంగా చేసుకుంటూ వస్తున్నాం. కావున ఇలాంటి సేవా కార్యక్రమాలు మానవ సేవలోనే మాధవ సేవ ఉందన్న ఒక బలమైన నినాదాన్ని మనం ఉదహరించుకుంటూ, అయితే ఈ యొక్క సేవ అనేది ఎల్లప్పుడూ మిగిలి ఉండాలని, ఇలాంటి సేవలు ఎన్నో చేస్తూ ఉండాలని, ఈ యొక్క డాక్టరేట్ ఏదైతే ఇచ్చారో దీని ద్వారా ఎన్నో ఉన్నతమైనటువంటి బాధ్యతలు పెంచుతుందే తప్ప ఇంకా ఇదో గౌరవంతో పాటు ఒక బాధ్యత కూడా అని నేను తెలుపుకుంటూ, ఈ గౌరవ డాక్టరేట్ ఇచ్చిన దానికి నేను మన యూనివర్సిటీ యాజమాన్యానికి